వ్యస్తాక్షరి చేయి చేసుకోవాలి. వ్యస్తాక్షరి మొత్తం అంతా ఇచ్చేస్తున్నారేమో అని భయపడ్డాను. మొత్తం పాదం అంతా ఇచ్చేస్తున్నారు. మీరు మైక్ తీసుకుని ఇన్నో అక్షరం ఈ 10వ అక్షరం రా లేదా లా అని గట్టిగా అక్షరం లా నోట్ చేసుకోవాలి. 10వ అక్షరం లా. ఇది పృచ్ఛకులు ఏదో మ్యాచ్ 2020 అంటున్నారు కాబట్టి మ్యాచ్ ఫిక్సింగ్ అనే పదం కూడా గుర్తొస్తుంది అందరికి. అందువల్ల అది లేకుండా అన్ని ఎలా ఉంటుంది, పారదర్శకంగా ఉంటుంది. వ్యస్తాక్షరి కూడా అక్షరాన్ని చెబుతారు, అందరూ నోట్ చేసుకోవచ్చు మీరంతా. 10వ అక్షరం లా. వేళ పాడలేద లా ఆడా అన్నమాట. అంటే లా అనుకుంటారేమో, కాదు అని లా. 10వ అక్షరం లా. అయ్యా చైతన్య గారు, చైతన్యంగా ఉండాలి మీరు. అయ్యా చెప్పండి. అంటే ఎక్కడైనా రాసిన పరిగెత్తిస్తారు, ఇక్కడ అవధాని పరిగెత్తిస్తారు. అవధాని గారు, నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మా క్లాస్మేట్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానండి. మీరు మీ సంగతి చెప్తున్నారు, చెప్పండి. భర్తగా మారాను ప్రేమికుడి నుంచి. మా దోస్తు ఒకడు ఉన్నాడు, వాడు డైరెక్ట్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వాడు భర్తగా మారాడు. ఇద్దరం కలిసి వీకెండ్ కలుసుకున్నప్పుడు గట్టిగా వాడేసి నేర్చుకుంటామండి. ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే, ప్రియుడిగా మారిన భర్తకి భర్తగా మారిన భర్తకి తేడా ఏంటంటారు? ప్రియుడిగా మారిన భర్త, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న భర్త అంటే ఏ పోస్ట్ లో ఉన్నవాళ్ళు అలా ఆ పోస్ట్ లోకి వచ్చాక అలా ఉండలేకపోతారు. ప్రియుడు పాపం భర్త అయ్యాక ప్రియుడిగా ఉండలేకపోతున్నాడు, ఆయన బాధ ఆయనది. భర్త స్థానంలోకి వచ్చిన వాడు ఆయన ప్రియుడిలో ఉండలేకపోతున్నాడు, ఆయన బాధ అయింది. కాబట్టి ఇద్దరు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఎవరు ఏం మాట్లాడకుండా తేలు కొట్టిన దొంగలాగా చూసి ఒకసారి బాగున్నా అన్నట్టుగా నవ్వుకుంటూ కౌలించుకున్నప్పుడు ఏడవడమే, ఒకరికొకరు కనిపించింది. అయ్యా ఆహా చెప్పాలి. మకార నిషేధం. 2వ అక్షరం ప్రాసాక్షరం కాబట్టి మాదే అవుతుంది కాబట్టి ఓహో. అంటే వాస్తవానికి అంటే నేను కంగారు పెట్టడం మూలాన్ని, కానీ నిషిద్ధాక్షరి ఏమిటంటే ప్రతి పదాన్ని కూడా ఒక అక్షరం చెప్పామంటే అవధాని గారు 2 అక్షరాలు ఉన్న పదాలని ఎంచుకుంటారు. అంటే ఒక డాలు పెట్టుకుని కత్తితో రెడీగా ఉంటారు సిద్ధంగా. వీళ్ళు ఈ అక్షరం చెప్తే ఆ అక్షరం